చిత్తూరు జిల్లా నింద్ర మండలంలో అత్తూరు నుండి అంగరంపేట వరకు నిర్మించనున్న రోడ్డుకు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ భూమి పూజ చేశారు. రోడ్డు పనులు ఆలస్యం చేయకుండా తొందరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇక్కడ అత్తూరులో కలవడం చాలా రోజులు అడుగుతున్నారు, ఈ రోడ్డు కావాలా అని చెప్పేసి. ఖచ్చితంగా చేస్తా అని చెప్పాం. ఎలక్షన్ టైంలో కూడా మీకు పోతా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు చేసి పెడతా, నమ్మకం పెట్టుకోండి, వచ్చి మనం అధికారంకి వచ్చినాక మనం గెలిచినాక ఖచ్చితంగా చేస్తా అని చెప్పాం. అదే మాట మీద ఇవాళ అత్తూరులో అగరంపేట దాకా ఎంత ఖర్చు ఎంతన్నా చూసుకోకుండా, ఎందుకంటే ఈ ఒక్క రోడ్డుకే 1,60,00,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది మన ఈ ఒక్క రోడ్డుకే. అయినా కూడా ఖర్చుకు వెనుకాడకుండా మిమ్మల్ని బాగా చూసుకోవాలన్న మంచి ఉద్దేశంతో ఈ రోడ్డు కూడా ఇవాళ భూమి పూజ చేస్తున్నాం. ఖచ్చితంగా అది కూడా అయిపోతుంది. ఇంకొక నాకు తెలిసి ఒక నెల ఎన్ని రోజులు పట్టచ్చు, 3 నెలల్లో రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ఈ రోడ్ని బాగా ఉపయోగించుకుంటారని చెప్పేసి భావిస్తా ఉన్నా. నిజం చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని మనకి సాధ్యం చేశారు ఎవరనంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన లేకుండా ఇవన్నీ ఆయన ఇచ్చిన అండాదండ, ఆయన ఇచ్చిన ప్రేరణ, ఆయన ఇచ్చిన పవర్స్ గా తప్పితే వేరే కానే కాదు. ఇవాళ మనం ఏదైనా అడిగినా కూడా తృణప్రాయంగా నీకు కావాలంటే చేసుకో, మీ నగిరికి ఉండే వాళ్ళంతా కూడా బాగుండాలా, సంతోషంగా ఉండాలా, ఏదైనా సౌకర్యం కావాలంటే ఖచ్చితంగా నన్ను అడిగితే చేసి పెడతా అని చెప్పే మాట పదే చెప్తా ఉంటాడు. అంటే ఇక్కడ నగిరిలో మీరంతా బాగుండాలి, నగిరిలో మీరంతా కూడా సౌకర్యంగా ఉండాలి అనే యాస ఎప్పుడు ఆయనకు ఉంటా ఉంది. దానికనే ఈ రోడ్డు కూడా తృణప్రాయంగా శాంక్షన్ చేశారు. మనం చూస్తున్నాం, వచ్చిన ఒక సంవత్సరంలో కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరూ బాగుండాలి, అందరినీ కలుపుకొని పోవాలి, అందరినీ పైకి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో అన్ని వర్గాలను కూడా కలుపుకునేసి అన్ని స్కీమ్స్ పెడతా ఉన్నాం. వచ్చే రంగానే మాట తప్పకుండా 4,000 రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పెన్షన్ ఇచ్చి వచ్చాం. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, డబ్బులు లేవు, అంతా కూడా డొల్ల చేసిపోయినారు, అప్పులు చేసిపోయినారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇంతకుముందు గవర్నమెంట్ లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇంతకుముందు ఉద్యోగస్తులకి 15వ తారీఖు జీతం వస్తుందా, 20వ తారీఖు వస్తుందా, జీతం దేవుడికి రేదేదా. అలాంటిది ఇవాళ పింఛన్ గా 1వ తారీఖు జీతాలు అన్ని పడతా ఉన్నాయి. అలాగే పెన్షన్ అవ్వాతాతలకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ 1వ తారీఖే 4,000 రూపాయలు వాళ్ళ ఇంటికి పోయి చేతిలో పెట్టిన చరిత్ర మంది. ఇప్పుడు పక్క రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు కానీ, ఆ పక్క కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఎవ్వరు కూడా వాళ్ళ అక్కడున్న పెద్దవాళ్ళకి 4,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. మనం ఇస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు బాగుండాలా, వాళ్ళ స్వశక్తితో వాళ్ళు బతకాలా, వాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు, వాళ్ళు బాగుంటే అంతా బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే 6,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. ఇలాగే ఒక్క సంక్షేమ కార్యక్రమాలే కాదు, అన్ని కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. అంటే ఒక పక్క డెవలప్మెంట్ కూడా చేసుకుంటున్నాం. ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుందా, రోడ్డు ఉండాలా, నీళ్లు ఉండాలా, అన్నీ ఉండాలా. దానికే ఇవాళ మనం రోడ్డు వేసాం. రేపు రోజు మేము అందరికీ చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏ ఇంటికి ఆ ఇంటికి కుళాయి ఇచ్చే ప్రయత్నం కూడా మనం చేస్తా ఉన్నాం. అత్తూరు కానీ, అగరంపేట కానీ, ఉరూరుపేట కానీ, అన్ని ఊర్లకు కూడా, ఈ ఊరు ఆ ఊరు అని లేకుండా అన్ని ఊర్లకు కూడా ఖచ్చితంగా మీ అందరికి ఇంటికి ట్యాప్లు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తున్నాం. అంటే ఈ పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా కూడా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే నీళ్లు కానీ, రోడ్డు కానీ, విద్య కానీ, ఇవాళ విద్య పూర్తిగా ప్రక్షాళన చేశాం. ఇంతకుముందు ఒక టీచరు 5 తరగతుల పాఠాలు చెప్పేవాడు. ఒకే టీచరు 1వ తరగతికి, 2వ తరగతికి, 3వ తరగతికి, 4వ తరగతికి, 5వ తరగతికి చెప్పేవాడు. అంటే సాధ్యమేనా అది? ఒక రోజులో 5 తరగతులు ఒక టీచర్ చెప్పడం అంటే సాధ్యమా? అలాంటిది. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళు చదువులో వెనకడి ముట్టిపోతున్నారు, వాళ్ళకి మంచి విద్య అందటం లేదు అని చెప్పి ఒక దృష్టితో ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కి, అంటే ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క టీచర్ ఖచ్చితంగా మనం పెట్టాలి. వాళ్ళు కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళు కూడా బాగా ప్రయోజకులు కావాలి, రేపు సమాజంలో వాళ్ళు కూడా మంచి మనుషులు కావాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్క క్లాస్కి కూడా ఒక టీచర్ని పెడుతున్నాం. దానికే ఎన్నడూ లేని విధంగా 16,000 పైచీలుగా ఉద్యోగస్తులు మనం తీసుకున్నాం, టీచర్లు తీసుకున్నాం, రిక్రూట్మెంట్ చేశాం. దరిదాపుల్లో 2000 సంవత్సరం తర్వాత ఇంతమందిని తీసుకొని, 20 సంవత్సరాలు ఇంతమందిని మనం గవర్నమెంట్ లో రిక్రూట్ చేసుకోవడం కూడా ఇదే మొదటిసారి. ఇంతమందిని తీసుకొని ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం. అది కూడా మనకున్న ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు నష్టపోకూడదు, భావితరాలు నష్టపోకూడదు, వాళ్ళు బాగుంటేనే మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. మన ఆంధ్రప్రదేశ్ మంచి పేరు రావాలన్నా కూడా ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తేనే చెప్పేసి ఉద్దేశంతో అన్ని విధాలా వాళ్ళకి కూడా పెదం పెట్టేస్తా, వాళ్ళ పిల్లలకంతా కూడా మంచి టీచర్లు తీసుకొచ్చే పని చేస్తా ఉన్నాం. అలాగే మనం చూసాం, ఆ రోజు చెప్పాం, ఎలక్షన్లు పోయినప్పుడు ఆడవారికి పెద్దపీట వేస్తాం, ఆడవారిని తోబుట్టులాగా చూసుకుంటాం, ఆడవారికి మంచి చేస్తామని చెప్పాం. ఇవాళ స్త్రీ శక్తి పథకం కింద
మన ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా ఒక తోబుట్టులాగా చూసుకుంటూ అందరికి కూడా ఫ్రీ బస్ సదుపాయం ఎక్కడికైనా పోవాలంటే బస్ ఎక్కి దగ్గర వాళ్ళంటే చెప్తే చాలు, మీరు ఫ్రీగా పోవచ్చు. ఎక్కడికైనా పోవాలన్నా రావాలన్నా మీ ఇష్టం. మీకు ఫ్రీ బస్ సదుపాయం కూడా మొన్న ఆగస్టు 15వ తారీఖు నుంచి మనం ఇంప్లిమెంట్ చేశాం. అలా